హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఉసిరికాయలతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ముఖ్యంగా లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయడానికి చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ వేడి చేసేసుకొని 1.5 టీ స్పూన్ నువ్వులు, కొన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, వీటిని బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. సో పొడి చేసిన దాంట్లోనే మనము ఉసిరికాయలు వేసి రుబ్బేసుకోవాలి. మీకు ఫ్రెష్గా ఉసిరికాయలు దొరికితే ఫ్రెష్ ఉసిరికాయలు వాడుకోండి. నేను సీజన్ ఉన్నప్పుడు ఉసిరికాయలని కట్ చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో నేను ప్రస్తుతానికి ఇవి వాడుతున్నాను. మీరు ఫ్రెష్గా దొరికే ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చు. సో వీటిని వేసుకొని రుబ్బేసుకోవాలండి. సో పులుపు మీరు చేసే క్వాంటిటీని బట్టి ఉసిరికాయలని వేసి ఇలా రుబ్బి పక్కన పెట్టేసుకోండి. అలాగే అన్నం వండేసుకున్న దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ బెల్లాన్ని వేసాను. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము తాలింపు వేసుకుందాం. దానికి ప్యాన్ వేడి చేసేసుకొని నువ్వుల నూనె వాడితే టేస్ట్ బాగుంటుందండి. సో నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు, ఫ్రెష్గా వాడుకున్న వాళ్ళు ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. అలాగే మనము చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముద్దను కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగనిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏం పట్టదు. సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము వండుకున్న అన్నంలోకి వేసేసుకొని మనం నార్మల్ పులిహోర ఎలా కలిపేసుకుంటామో సో అలా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా త్వరగా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. విటమిన్ సి కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.